హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది అని చెప్పేసి, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇదైతే. మేము 7 o'clockకి స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి. క్లైమేట్ మాత్రం చాలా బాగా సపోర్ట్ చేసింది, ఎందుకంటే మార్నింగ్ కదా బాగుంది క్లైమేట్, ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. సో ఎక్కడికి వచ్చేసాము అంటే ఇప్పుడు మీరే చూసేయండి. మేము బొటానికల్ గార్డెన్ దగ్గరకు వచ్చామన్నమాట. మేము రాకముందే చూడండి ఎన్ని కార్లు ఎన్ని బైక్స్ ఉన్నాయో. ఈ పార్క్ లో చాలా మంది వాకింగ్, యోగా ఇటువంటి యాక్టివిటీస్ చేసేదానికి కూడా వస్తారండి. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ పార్కింగ్ అయితే ఫ్రీ అండి. మనం బొటానికల్ గార్డెన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఫీ అయితే కట్టాలన్నమాట. అక్కడ కట్టి టికెట్ అయితే తీసుకోవాలి. అడల్ట్స్ కి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అదే కిడ్స్ కి అయితే 20 రూపీస్ చేస్తున్నారనమాట. అదే కాకుండా ఇక్కడ డైలీ వచ్చే వాళ్ళు పాస్ తీసుకుంటారండి. అంటే 800 పర్ మంత్ కనమాట. 3000 పర్ ఇయర్ కి, 2000 పర్ ఇయర్ సీనియర్ సిటిజన్స్ అయితే 2000 తీసుకుంటారు. డైలీ ఇక్కడ వాకింగ్ వచ్చే వాళ్ళు ఆ పాస్ తప్పనిసరిగా అయితే తీసుకునే ఉంటారు. లోపలికి వెళ్ళంగానే మనకు ఒక డైరెక్షన్ బోర్డు అయితే కనిపిస్తుంది. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఇలా ఉంటుందన్నమాట. మనకు వాటర్ అయితే ఇట్లా ఒక టెడ్డీ బేర్ బొమ్మలో నుంచి వస్తున్నట్టుంటాయి. అక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఇంతకు ముందు వీడియోస్ లో చూసినప్పుడు ఆ ఎలిఫెంట్స్ ఒరిజినల్ అయితే అనుకున్నాను. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. మనం లోపలికి వెళ్తే మనం కూర్చోడానికి బెంచెస్ కూడా ఉంటాయి. సో అక్కడ మనం కూర్చోవచ్చు. టాయిలెట్స్ ఉన్నాయి అండ్ వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. క్యాఫ్టేరియా కూడా ఉంది. క్యాఫ్టేరియా అంటే మంచి అంబియన్స్ మీరు చూసుకోవద్దు. జస్ట్ ఒక కాఫీ షాప్ లాగా ఉంటుంది చిన్నది, తర్వాత ఒక జ్యూస్ షాప్, ఆ రెండు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇది బ్యాంబూ హౌస్ అండి. జస్ట్ వాళ్ళు ఒక ఆఫీస్ లాగా యూజ్ చేస్తారు. సో ముందు మనకు చూడటానికి బాగుంది అని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను. సో అక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వచ్చేస్తే ఇక్కడ చూడండి యోగా చేస్తున్నారు, వాకింగ్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, ఓపెన్ జిమ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉంటాయండి. ఈచ్ ప్లాంట్ పేరు అయితే మనకు సైంటిఫిక్ నేమ్ తో మెన్షన్ చేసి ఉంటారు. సో అక్కడ నుంచి మేమైతే ఇక్కడ బోటింగ్ ఏరియా యాక్టివిటీస్ ఉంటది కదా, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. మేము ఇక్కడికి వచ్చేసి 7:45, 8 ఆ టైం అయ్యింది. బట్ ఇది ఓపెన్ చేసేది వచ్చేసి 9 AM నుంచి ఓపెన్ చేస్తారంట. సో అందుకని చెప్పేసి జస్ట్ వచ్చి ఒక లుక్ అయితే వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాము. సో అక్కడ నుంచి మనం ముందుకెళ్ళంగానే ఇట్లా ఓపెన్ జిమ్ అయితే కనిపించింది. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుందండి. ఫ్లవర్స్ కలర్ఫుల్ గా కనిపించాయని ఒక వీడియో అయితే తీసాను. దాని కిందనే ఇక్కడ జిప్ లైనింగ్ ఉందండి. ఇందాక నేను బోటింగ్ ఏరియా చూపించాను కదా, సో దాని మీద నుంచి జిప్ లైనింగ్ అయితే వేశారనమాట. అక్కడ నుంచి అలా అలా వాకింగ్ చేసుకుంటూ ముందుకైతే వచ్చేసాను. ఇవేంటి మొత్తం కూడా లోపల పార్కింగ్ ఏరియా. సో అక్కడైతే ఒక నెమలి కనిపించింది. దాన్ని చూసుకుంటూ వీడియో తీద్దామని దగ్గరికి వెళ్తుంటే అదైతే లోపలికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. చాలా చాలా నెమళ్ళు ఉన్నాయండి. ఇక్కడ మాకు 2 రకాల నెమళ్ళు కనిపించాయి అనమాట. ఒకటి నెమలి పింఛం పెద్దగా ఉండేవి, ఒకటి రెండోది ఇలా ఉన్నాయన్నమాట. ఈ షాట్ కోసం మేము ఎంత టైం చూసామో అది ఎగురుతున్నప్పుడు తీయాలి అని చెప్పేసి. మేమైతే ఇది ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నాం, కానీ ఈ వీకెండ్ అయితే టైం చూసుకొని వచ్చేసాము. మా ఆయన దగ్గర ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే కాల్ చేశారు. ఇక్కడ ఒక అన్న అయితే వచ్చారనమాట మాతో పాటు వాకింగ్ చేయడానికి. ఏది ఒకసారి హాయ్ చెప్పండి అంటే వెనక్కి తిరగకుండానే చేయి చూపి హాయ్ అయితే చెప్తున్నారు. అక్కడి నుంచి లోపలికి వస్తే ఇక్కడ భోజన పత్రం అని ఏదో ఉంది. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉంటాయండి. వాకింగ్ చేయడానికి బోల్డ్ అంత ఏరియా అనమాట. సో నెమలి చూసారా, నేను అది ఓపెన్ చేస్తే ఆ పించాలు ఓపెన్ చేస్తే తీద్దామని చెప్పి దగ్గరకైతే వెళ్తున్నాను. బట్ అసలు అవి ఓపెనే చేయలేదన్నమాట. ఇవైతే ఎడారి మొక్కలండి. మనకు ఎడారిలో బ్రహ్మజముడు, నాగజముడు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి వచ్చేసి ఒక గార్డెన్ లాగా ఉంది. ఇవి ఇక్కడే కాకోకుండా మనకు సెపరేట్ గా ఒక బ్లాక్ లో అయితే మొత్తం ఆ డెజర్ట్ ప్లాంట్స్ అయితే ఇచ్చారు. కొన్ని మాత్రం ఇక్కడ ఉన్నాయి. సో మిగతావన్నీ కూడా అక్కడ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా బోర్డు నీట్ గా ఇచ్చారండి, ఎటు వెళ్తే ఏమొస్తుంది అని చెప్పేసి. కానీ
అక్కడికి వెళ్తే జస్ట్ ఒక 2-3 ప్లాంట్స్ అంత మాత్రమే ఉన్నాయి. సో ఎక్కువ ఏం లేవన్నమాట. నాకు దొరక్క ఒక నెమలిక దొరికితే నార్మల్ది, అది నెమలిక కాదు కోడిక అన్నారు. ఇది ఒక టైప్ ఈక అనమాట. ఇంకో టైప్ నార్మల్ గా మనకు తెలిసింది నెమలి పించం వేరు కదా, నాకు అది కూడా కావాలి అని చెప్పేసి చాలా వెతికాము. లాస్ట్ లో ఎప్పుడో దొరికాయి, అది కూడా చెప్తాను మీకు. సో ముందుకు వచ్చేస్తే ఇక్కడ సుగంధ ద్రవ్యాలు నార్మల్ గా ఇప్పుడు మనం స్పైసెస్ యూస్ చేస్తాం కదా వంటల్లో, ఆ చెట్లు అనమాట. ఎక్కువైతే ఏం లేవు, బట్ ఈచ్ ప్లాంట్ కూడా మనకు సైంటిఫిక్ నేమ్స్ లో రాసుంది అండ్ పక్కన తెలుగులో కూడా రాసుంది. ఇక్కడ జస్ట్ మనం వాకింగ్ చేయడానికి, ఆ నెమళ్ళు చూడడానికి, కొంచెం టైం స్పెండ్ చేసి నేచర్ లవర్స్ ఉంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పచ్చు. ఈ నెమలి నేను ఎక్కడి నుంచో నడుచుకొని వస్తుంటే అది పైనుంచి జస్ట్ స్ట్రైట్ గా వచ్చేసింది అనమాట. నాకు నా మీద పడిపోయేది నేను కొంచెం జరగకపోతే. సో ఇక్కడ మేము ఒక స్టేజ్ లాగా ఉందనమాట, ఆ పైకి ఎక్కేసి అయితే చూస్తున్నాము నెమలి కిందకి వస్తాయి అని చెప్పేసి. అలాగా చాలా సేపటికైతే వచ్చింది. మేము చాలా వెయిట్ చేసాము. అన్ని కూడా ఆ చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు మీద నుంచి కింద గ్రౌండ్ లోకి అయితే వస్తున్నాయి. నేను ఈ నెమలికి చూపించి రామ్మ 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 అంటే అప్పుడు వచ్చింది అనమాట కిందకి. సో ఈ షాట్ కోసం చాలా వెయిట్ చేసాం అక్కడ. ఎంతసేపు ఆ ఈకని చేతిలో పెట్టుకునేనని చెప్పేసి మా పిట్టల దొరకైతే ఇచ్చేసాను. సో షర్ట్లో అయితే ఇన్సర్ట్ చేశాను అనమాట. అది మాకు ముందు వచ్చేసి ఇంకో నెమలు నింది. సో అది కూడా రెడీ టు జంప్ లో ఉందనమాట. అందుకని చెప్పేసి వీడియో అయితే ఆన్ చేసాము. సో జంప్ చేసేటప్పుడు ఇక్కడ బోర్డు నింది కదా, అందుకని కరెక్ట్ గా క్యాప్చర్ చేయలేకపోయాము. అదైతే కరెక్ట్ గా జంప్ చేసింది. సో ఆ నుంచి మళ్ళీ కిందకి జంప్ చేస్తుంది అని చెప్పి చూస్తుంటే చాలాసేపు చేయలేదనమాట. ఇంకా అక్కడి నుంచి ముందుకైతే వచ్చేసాము. ఇక్కడ చిన్న హౌస్ ఉంది చూడండి, మనం మూవీస్లో అట్లాగా చూస్తాం కదా, చిన్న హౌస్ చాలా బాగుంది క్యూట్గా. అక్కడ నిల్చొని ఒక 2-3 ఫొటోస్ అట్లాగైతే దిగేశాను. ఇక్కడ నడిచే దారంతా కూడా నేను నెమలికల కోసమే చూస్తున్నాను అనమాట, ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి. సో అప్పుడు నాకు బ్యూటిఫుల్ గా ఈ బటర్ఫ్లై అయితే కనిపించిందండి. చాలా జూమ్ చేసి దగ్గరికి వెళ్ళి తీద్దాము అనే లోపల ఎగిరిపోయింది అనమాట అక్కడి నుంచి. సో ముందుకు వచ్చేస్తే మొత్తం ఈ డెజర్ట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక వేలో అయితే మొత్తం ప్లాన్ చేసి ఉన్నారు. డైలీ వాకింగ్ చేసే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చండి. ఎందుకంటే చాలా మంది వస్తారనమాట. ఈ పాస్లు ఉన్నాయి కదా, పాస్ తీసుకొని డైరెక్ట్గా వచ్చేస్తారు. ఇక్కడ చాలా ప్లేస్ ఉందన్నమాట వాకింగ్ చేయడానికి. ఒక్క రౌండ్ వేసినా కూడా సరిపోతుంది. సో నేను క్యాక్టస్ గార్డెన్ అని చెప్పేసి ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా పెట్టాను. సో అదంతా కూడా ఇదే అనమాట. సో చాలా అందంగా ఉన్నాయి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. ఇక్కడ మనకు బోర్డులు కూడా ఉన్నాయండి. అంటే ఏ ప్లాంట్, దాని నేము, దాని సైంటిఫిక్ నేము అన్నీ కూడా మెన్షన్ చేశారు. సో మీరు సైడ్స్ అబ్జర్వ్ చేస్తే వాటి బోర్డ్స్ అయితే ఉంటాయి. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఈ టైప్స్ మనకు తెలియదు అనమాట. సో ఇప్పుడు నాగజముడు అట్లా తీసుకున్నామంటే దాంతోనే ఒక 2-3 టైప్స్, బ్రహ్మజముడు తీసుకున్నామంటే దాంతోనే 2-3 టైప్స్ అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడడానికి బాగున్నాయి, కానీ నాకు ఒక్క విషయం అయితే అర్థం కాలేదండి. మామూలుగా డెజర్ట్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఎండలో ఇసుకలో అలా ఉంటాయి కదా, కానీ ఈ డెజర్ట్, ఈ కాక్టస్ గార్డెన్కి పైన ఒక టెంట్ లాగా ఉందండి. టెంట్ ఎందుకు వేసారు, అవి ఎడారిలో ఎండలో ఉండాల్సినవే కదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉనింది. సో ఇంక అక్కడి నుంచి చిల్డ్రన్ ప్లే ఏరియా గ్రౌండ్కి అయితే వచ్చేసామండి. ఇవి వచ్చేసి చిన్నపిల్లలకు మంచి యాక్టివిటీస్ అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ యాక్టివిటీసే కొంచెం ఉన్నాయన్నమాట, పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా. సో కొంచెం పైకి స్లైడ్ అయ్యేవి అయితే ఉన్నాయి. మా సాహస వీరుడు స్టంట్లు అయితే మొదలు పెట్టేశాడు చూడండి. నాకు చూస్తుంటేనే భయం వేస్తుంది ఎక్కడ పడిపోతాడని, కానీ చాలా మంచిగా చేస్తున్నాడు అనమాట. సో దాని తర్వాత మా ఆయన నేను కూడా చేస్తాను చూడండి, నవ్వుకోవడానికి అయితే రెడీగా ఉండండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అరే ఏంట్రా ఇది? నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి హ్యాండ్స్ అట్లా పైకెత్తగానే ఇది చాలా హైట్ ఉందండి, బట్ చెయ్యాలి అని చెప్పేసి జంప్ చేసి అయితే పట్టుకున్నాను.
తినైతే మొత్తం చేస్తూ ఉన్నాడండి. అలవాటే అనమాట, డైలీ చేస్తుంటాడు. సో మేమైతే అట్లాగా కళ్ళు నోరు తెలుసుకొని అయితే చూస్తూ ఉన్నాము. మేమే కాదు, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు, ఇన్ని స్టంట్లు చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఇంకా మేము అక్కడ స్లైడ్ అవన్నీ ఉంటే అవి కూడా ఎక్కేసి ఇంకా ముందుకైతే వచ్చేసామండి. ఇందాక బోటింగ్ ఏరియా అవని చెప్పాను కదా, సో మొత్తం కూడా ఇవే అనమాట. ఇక్కడ పైకి కిందికి జంప్ చేస్తుంది చూడండి ఒక అమ్మాయి, సో అవి ఉన్నాయి. దాని నుంచి ఇంకా ముందు బోటింగ్ అయితే వచ్చేసాము. నాకు దొరక ఒక నెమలిక, అది కూడా సగం కన్నుండే నెమలికైతే దొరికింది. అది వాటర్ బాటిల్ అవి అయితే తీసుకొచ్చుకున్నాము. సో అక్కడ ఒక బోర్డు ఉందనమాట, బిలాంగింగ్స్ మాకు సంబంధం లేదు పోతే అని చెప్పేసి. సో వాటర్ బాటిల్ అవి అక్కడ పెట్టేసి మేమైతే ఇక్కడ కూర్చున్నాము. నార్మల్గా అయితే 4 మెంబర్స్కి 2 మెంబర్స్కి అట్లా ఉందన్నమాట రైడ్. వీళ్ళిద్దరు వెనక కూర్చున్నారు, మా రైడర్స్ అనమాట. నేనైతే ఒక్కదాన్ని ముందు కూర్చొని వీడియో తీయడానికి వీలుంటుంది అని చెప్పేసి అలా ఉన్నాను. మేము అక్కడ వాకింగ్ అదంతా చేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 o'clock అయిందనమాట. ఇంకా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. కింద అయితే చల్లగుంది వాటర్లో, పైన అయితే ఎండ వచ్చేసింది. సో ఇంకా అక్కడ చెట్టు నీడుందనమాట, ఆ నీళ్ళలోకి అయితే పోయి కొద్దిసేపు ఉండి కొద్దిసేపు మళ్ళీ ఆన్ అయ్యి మళ్ళీ స్టాప్ అయ్యి అట్లాగైతే చేస్తూ ఉన్నాము. అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి స్టార్టింగ్ రైడ్ మాదే అనమాట. మా తర్వాత అయితే వచ్చారు అందరూ. ఇంకా మమ్మల్ని కూడా ఎన్ని రౌండ్స్ అని చెప్పి ఏం అడగలేదు, మేమే ఇష్టం వచ్చినంత సేపు అయితే ఇక్కడ వాటర్లో ఇట్లా రైడ్ మీద అయితే ఉన్నాము. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ వాటర్ మీదనే పైన జిప్ లైనింగ్ అయితే ఉంది. సో మేము అది చూస్తూ అక్కడక్కడ ఆపుకుంటూ ఆ వెళ్ళే వాళ్ళని అయితే చూస్తూ వీడియో తీయడానికి అయితే ట్రై చేసాము. సో మా రైడర్స్కి చెప్తున్నా అనమాట, నేను నా బాధ్యత మీదే, నాదేం లేదు, ఇక్కడ సేఫ్గా రైడ్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నాను. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది నేను సెకండ్ టైం అనమాట ఇట్లాగ బోటింగ్ చేయడము. ఒకటి శిల్పారామంలో చేశాను. ఈ అబ్బాయి వచ్చేసి 2 times అయితే వచ్చాడండి. సో ఫస్ట్ టైం వీడియో తీశాను, బట్ తను భయపడుతూ ఉన్నాడు. సెకండ్ టైం వచ్చినప్పుడు మనకు హాయ్ కూడా చెప్పాడు. ఆ పిల్లడు చూడండి, మేము అక్కడ మధ్యలోనే ఆపుకొని అయితే చూస్తున్నాం అనమాట, రైడ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి. మేము అక్కడ తిరిగే ప్లేస్లోనే ఆల్మోస్ట్ 3 to 4 members అయితే ఇట్లాగా జిప్ లైనింగ్ మీద అయితే వచ్చారండి. సో నాకైతే ముందే వాటర్ అంటే భయము, అట్లాగా స్టంట్లు చేశాను అంటే ఖచ్చితంగా భయపడతాను. ఇంకా టైర్డ్ అయ్యాము అని చెప్పేసి కాఫీ అయితే తీసుకుంటున్నామండి. కాఫీ ఎంత అనుకుంటున్నారు, 30 rupees. ఏంటమ్మా ఇంత రేటు అంటే, మాకు రెంట్లు పెంచేశారు, 20K చేశారంట రెంటు. వాళ్ళ కోసం అని చెప్పేసి రెంట్లు ఇవ్వలేక ఇట్లాగా ఒక్క కాఫీ వచ్చేసి 30 rupees అయితే పెట్టారు. అక్కడ కూర్చొని తాగడానికి మనకు డైనింగ్ ప్లేస్ కూడా బాగానే ఉంది. సో ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు కూడా ఈ వీకెండ్ అయితే వెళ్ళండి. సో ప్లేస్ కూడా బాగుంది. మార్నింగ్ టైమ్స్ లేదా ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్ళండి, బాగుంటుంది. ఫైనల్లీ నాకు 2 నెమలికలు అయితే దొరికాయండి. అవి తీసుకొని వస్తుంటే వాళ్ళు గేట్ దగ్గర తీసేసుకున్నారు, అవి మనం బయటికి తీసుకెళ్ళకూడదంట. సరే అని చెప్పి అక్కడ ఇచ్చేసి ఇంకా పార్కింగ్లో బైక్ అయితే తీసుకొని వచ్చేసాము. ప్లేస్ అయితే చాలా బాగుందండి. దాదాపు మేము ఇంటికి వచ్చేసరికి 3 o'clock 4 o'clock అయ్యింది. ఎందుకంటే మధ్యలో వేరే పని ఉంటే అక్కడ కూడా వెళ్ళి చూసుకొని వచ్చేసాము అనమాట. మాల్కైతే వెళ్ళున్నాము. సో మీకు ఈ వీకెండ్ కానీ టైం ఉంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి. మీ ఫ్యామిలీతో పిల్లల్ని అయితే తీసుకెళ్ళని వెళ్ళండి. మనకి నెమలి చూడొచ్చు, ఇన్ఫర్మేషన్ కూడా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.